వైకాపా అరాచకాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నేతలు తెలిపారు. పోలీసులు ఇంకా సీఎం జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నారని మండిపడ్డారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో తెలుగుదేశం నేతల బృందం పర్యటించి అక్కడి పరిస్థితుల్ని చంద్రబాబుకు నివేదిస్తామని వెల్లడించారు. నిస్పృహలతోటి వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్లలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. 25 కాన్స్టిట్యున్సీలో 119 సంఘటనలు జరిగినాయి. అది శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్ట. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు గవర్నర్ని కలవండి, మీరు 7 వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియచేయండి, సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు. ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మాచర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహదాడులు చేశారు వీళ్ళు. వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు. ఎప్పుడూ లేని విధంగా ఊళ్ళే కదిలి వచ్చినాయి. బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఈ రోజున. వాళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది, ఏం కనపడతా ఉందో అర్థం కావట్లా. శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి. జైలు గుర్తొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే లండన్ వెళ్ళిపోబోతా ఉన్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేయించాడు. ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు. ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు. ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినా కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు ఉండండి, ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్, డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం, రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే, గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా. ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ 5 సంవత్సరాలు నడపలేదనడానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. మరి ఎందుకో ఈ నిర్లిప్తత? సీఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము కోరుకోలేదు, ఎవరు కోరుకోలేదు. వైలెన్స్ కావాలని, ఇబ్బంది పడాలని, తల్ల పగలాలని, ఇంతమంది కుటుంబాలు బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు. కానీ ఇదంతా కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండి 4 నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది. సలహాదారుల ద్వారా పోలీసు వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది? పోలీసు వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని
వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనేది శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చేమో. బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ 2-3 రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.